టు బి హానెస్ట్ ఐఎమ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ. మా తమ్ముడు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాము, కానీ ఎక్స్పెక్టేషన్ అంత రీచ్ అవ్వాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఫైన్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ గా. సెకండ్ హాఫ్ ఒక ప్రభాస్ లో ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది చూసాం, కానీ సినిమాలో అంత కంటెంట్ లేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఆ ఎక్స్పెక్టేషన్ తో సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసాం, కానీ సెకండ్ హాఫ్ లో డిసప్పాయింట్. ఒకటి మారుతి దగ్గర నుంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది యాక్సెప్ట్ చేసాం, కానీ ఇంత డిసప్పాయింట్ చేస్తాడేమో అనుకోలేదు. జెన్యూన్ రివ్యూ యాక్చువల్లీ. కొంచెం డిఫరెంట్ గానే ఉంది, కానీ అది అంటే అంత ఈజీగా జనాలకి రీచ్ అయ్యేంత ఇదిగా అయితే లేదు. ఓన్లీ వింటేజ్ లుక్స్ ప్రభాస్. ఫస్ట్ హాఫ్ ఓన్లీ వింటేజ్ లుక్స్, సెకండ్ హాఫ్ వచ్చేసి థ్రిల్లర్ ఆ సస్పెన్స్ లో పెట్టాడు, అంతగా అనిపించలేదు. లాగ్ చేశాడు సెకండ్ హాఫ్ అనేది. స్టార్టింగ్ అంటే ఎక్స్పెక్టేషన్ తో కూర్చునేసరికి కొంచెం లాగ్ చేశాడు. అసలు స్టోరీలోకి వచ్చేటప్పటికి అంత తీసుకెళ్ళాక ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి, బాగా హైప్ వెళ్ళిపోయాయి. సెకండ్ హాఫ్ డిస్పాయింట్ చేసేసి ఖచ్చితంగా. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇట్స్ అంటే 3 రేటింగ్ రావచ్చు. అప్కమింగ్ చూడాలి. సంక్రాంతికి కాంపిటీషన్ ఇస్తుంది అనుకున్నాం ఫస్ట్ హాఫ్ తో, కానీ సంక్రాంతికి కాంపిటీషన్ మూవీస్ చూస్తే ఇది కొంచెం హైప్ తగ్గిద్దని అనిపిస్తుంది. మా జెన్యూన్ రివ్యూ అది. అంటే ప్రభాస్ ఫైన్ గా ఇది చెప్పకూడదు, కానీ తప్పట్లేదు అది. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, రాజసాబ్ సినిమా ఎలా అనిపించింది? చెప్పండి చెప్పండి. యావరేజ్. ఏం సార్, ఎందుకు యావరేజ్ అంటున్నారు? సినిమాలో గ్రాఫిక్స్ బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు, యావరేజ్. అంటే స్టోరీ ఏమైనా రొటీన్ అనిపించిందా, లేదంటే గ్రాఫిక్స్ వైజ్ అని అంటారా? గ్రాఫిక్స్ వైజ్గా ప్రభాస్ యాక్షన్ వరకు బాగుంది. అలాగే ముగ్గురు హీరోయిన్లు పెట్టారు, వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ కానీ కామెడీ కానీ ఎలా అనిపించింది? వేస్ట్ అండి, ముగ్గురు హీరోలు వేస్ట్. అంటే ఈ సంక్రాంతి వర్కౌట్ అవుతుంది అంటారు? అవును. థ్యాంక్ యూ. బాగుందన్న. అంటే కొత్తగా స్టోరీ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. ఏమన్నా దండం ఎందుకు పెడతా? మారుతి అడ్రస్ పెట్టు కదా, కన్ఫామ్ ఇంటికి వెళ్తా, వెళ్ళాల్సిందే తప్పదు. సినిమాలో అసలు పెద్ద రాజు సాహెబ్ లేడు అసలు. చెప్పండి సినిమా ఎలా అనిపించింది? బాగానే ఉంది. నా సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? మారుతి గారు ఒక మెట్రిక్ ఎక్కేశారండి. మా అన్న చాలా బాగా అద్దరిపోయిందన్న. వింటేజ్ ప్రభాస్ చింపేసింది, చెప్పండి అంటే ఎలా ఉంది సినిమా? చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ లాగా అనిపించింది, కానీ వింటేజ్ ప్రభాస్ అన్న అయితే మొత్తం చూసాము. సెకండ్ హాఫ్ మటుకు అద్దరిపోయింది. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా ఉంటుందని. చాలా బాగుంది. అలాగే ప్రభాస్ ఈ మధ్య యాక్షన్ మూవీ చూసాము, ఇప్పుడు రీసెంట్ గా యంగ్ లుక్ అండ్ అలాగే యంగ్ లుక్స్ కానీ ప్రభాస్ అన్న లాస్ట్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం చింపేశాడు. అసలు యాక్టింగ్ మటుకి చింపేశాడు. అలాగే ముగ్గురు హీరోలు పెట్టాడు, వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ కానీ కామెడీ కానీ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏంటంటే అనవసరంగా కొన్ని చోట్ల కొంచెం ఎలా చెప్పాలి అంటే చూడకూడదండి. రాజు ప్రభాస్ రాజు సినిమా చూసా పర్లేదు. తెలుసా ఒకటే చెప్తున్నా, ఏ పిచ్చి అక్కడికి చెప్పాను నమ్మద్దు, చూడకూడదు. ఇదే చూడాలి రాజా సాబ్.